హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ పేరు వచ్చేసి ఎగ్ గ్రేవీ అండి. ఈ ఎగ్ గ్రేవీ చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా బాగుంటుందండి. ఈ గ్రేవీకి ఎటువంటి పెరుగు వాడమండి. రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఉడికించిన 4 కోడిగుడ్లు తీసుకోండి. ఆ ఎగ్స్కి హాఫ్గా కట్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు హాఫ్గా కట్ చేయండి. ఎగ్స్కి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయండి. 1/2 స్పూన్ కారం, పావు వేసుకుంటే సరిపోతుందండి. అన్నీ 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. 1/2 స్పూన్ ధనియాల పొడి అండి. 1/2 స్పూన్ మిరియాల పొడి వేయండి. మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. అసలైన టేస్ట్ మిరియాల పొడి వల్లేనండి. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఆయిల్లో బాగా ఫ్రై చేయండి మసాలాలన్నీ. బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ని వేయండి. అన్ని ఎగ్స్ వేసుకోండి. మనం హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ని వేసిన తర్వాత మసాలా అంతా ఎగ్స్కి పట్టే విధంగా బాగా రోస్ట్ చేయండి. 1 సైడ్ బాగా రోస్ట్ అవ్వాలండి. 2 మినిట్స్ వరకు బాగా రోస్ట్ అయిన తర్వాత ఎగ్స్ని చూడండి, ఈ విధంగా టర్న్ చేయాలి. తిప్పండి ఎగ్స్ని. రెండో వైపు కూడా బాగా రోస్ట్ అవ్వాలండి. 2 సైడ్స్ ఎగ్స్ని బాగా రోస్ట్ చేసుకోండి. బాగా రోస్ట్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేయండి. చూడండి, ఆ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేయండి. కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయండి. బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా ఫ్రై చేయండి. 1 స్పూన్ కారం వేయండి. ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కారం వేయడం వల్ల కర్రీ కలర్ అనేది చాలా బాగుంటుందండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ అనేది. 2 పెద్ద టమాటాలు ప్యూరీలా చేసుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ టమాటా ప్యూరీని బాగా కలపండి. టమాటోస్ బాగా మగ్గిపోవాలండి. గ్రేవీ అనేది బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేయాలి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మసాలాలన్నీ వేసి బాగా కలపండి. బాగా మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. 1.5 గ్లాస్ వరకు వాటర్ వేయండి. 1 గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టండి. గ్రేవీ అనేది బాగా ఉడికినంత వరకు ఉంచండి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ అన్ని వేసేయండి. మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా ఉడకనివ్వండి. మూత తీసి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి. గ్రేవీ అనేది దగ్గరగా అయిపోవాలండి. కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత 1 నిమిషం వరకు ఉడకనివ్వండి. గ్రేవీ అనేది కొద్దిగా దగ్గరగా అవ్వాలండి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ వీడియో మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఈ రెసిపీని మాత్రం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.